హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భావితరానికి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది బాగా చదువుతున్నారు, కానీ మీ పాఠ్యాంశాలు చదివితే సరిపదు. ఎందుకంటే మనం రాజకీయాల యొక్క దోపిడీ వ్యవస్థలో ఉన్నాం. రెండోది, ఉద్యోగాలు చేస్తూ వ్యక్తిత్వ నిర్మాణాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబ వ్యవస్థను మనకు మనంగా అవగాహన లేమితో పాడు చేసుకుంటున్నాం. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే పాఠ్య పుస్తకాలు కానటువంటి పుస్తకాలు కూడా చదవలసి ఉంటుంది. అలా చదివినప్పుడే జ్ఞానం వివేకం వైపు అడుగులు వేస్తుంది, ప్రశ్నించే తత్వం వస్తుంది. నా భార్య అడిగింది, నీకు ఓపిక లేకపోయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నేను చెప్పాను, రేపు నా పిల్లలు ఈ సమాజంలో బ్రతకాలి. వాళ్ళు ఈ సమాజంలో బ్రతకాలి అంటే వాళ్ళు మసిలే వాతావరణంలో సానుకూల దృక్పథం లేని పరిస్థితుల్లో వాళ్ళను వదిలేస్తే ఎక్కడ సింహాలు ఉన్నాయో, ఎక్కడ పులులు ఉన్నాయో, ఎక్కడ నక్కలు ఉన్నాయో తెలియకపోతే వాళ్ళ ప్రతి అడుగు సమస్యతోనే కూడుకుంటుంది. అందుకని ఓపిక చేసుకొని ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో అలాగే బయట సమావేశాల్లో నా అభిప్రాయాలను వ్యక్తపరిచాను. అయితే నా అభిప్రాయాలన్నీ కూడా సరైనటువంటి సారాంశం కలిగినటువంటి వివేకం కలిగినటువంటి పుస్తకాలు చదివి వాటిని అర్థం చేసుకొని ఆకళింపు చేసుకొని ఈ సమాజానికి ఏది అవసరమో దాన్ని ఇవ్వటం జరిగింది. అయితే నాకు ఓపిక తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇంత వేగంగా అంటే ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితికి భిన్నంగా భవిష్యత్తులో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. విశ్రాంతి అనేది దేహానికి, ముఖ్యంగా మనసుకు కూడా అవసరం. నాతో నేను గడిపే సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఒకవేళ నా పోస్టులు ఎవరినైనా చైతన్యం చేయగలిగితే, ఒక్కళ్ళనైనా చైతన్యం చేయగలిగితే సంతోషం అనుకున్నాను. ఈరోజు నా పెద్ద కూతురు పుస్తకాలు చదవటం ప్రారంభించింది. ద సీక్రెట్ అనే పుస్తకం తన హాస్టల్లో తన తోటి స్నేహితులతో కలిసి చదువుతూ ఉన్నారు. ఇది ఆశించదగ్గ పరిణామమే. నా బిడ్డలు నన్ను అనుకరించడం సంతోషకరమైన విషయమే. అయితే ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు పుస్తకాలు, పేపర్లు చదవటం ప్రారంభించండి. విద్య అనేది వివేకవంతమైన మానసిక వికాసానికి దోహదపడాలి. అంతేకాని గుడ్డు సాకిరీ చేసే మానసిక రుణతతో ఉండే ఉద్యోగాలు చేయటానికి కానే కాదు. స్వేచ్ఛగా సమానత్వాన్ని అర్థం చేసుకునే విధంగా, అలాగే సౌభ్రాతృత్వాన్ని పండగ చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆ రకమైన విద్యని మన పిల్లలకి మనమే అందించాలి. మనం బాగుంటే మనల్ని పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి మన ప్రవర్తన, మన మాట చక్కగా మలుచుకుంటే కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. మనలో షడ్రుచులు ఉన్నాయి. మనం ఎదుటి వాళ్ళకి ఆ షడ్రుచులను అవగాహన చేసుకునే విధంగా, ప్రతి రుచిని ఆస్వాదించే విధంగా మన జీవితాలను మలుచుకుందాం. మరోసారి ఉగాది శుభాకాంక్షలు.
హృదయపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.